ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 103వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టిఖండములో సృష్టి వర్ణన క్రమం బ్రహ్మదేవుడు నారదునికి తెలిపినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం. క్రితం రోజున ఆ యొక్క బ్రహ్మదేవుడు 24 తత్వములు కలిగినటువంటి ఆ యొక్క అందమును ఏ విధంగా విష్ణు భగవాన్ని ప్రార్థన చేసి ఆ చైతన్యం జరిగింది ఆ పరమేశ్వరుడి వలన అనుగ్రహం చేత తదుపరి అంశాలని మనం తెలుసుకుంటున్నాం. మరలా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నేను ఈ యొక్క మహాదేవుని యొక్క ఆజ్ఞచేత భూతాదుల యొక్క సృష్టి జరిగించాను. నేను 5 విధములైనటువంటి వికారంతో కూడినటువంటి సృష్టిని నీకు వర్ణించి చెప్పానయ్యా. ఇవి కాకుండా 3 ప్రాకృతమైనటువంటి సంగతులు కూడా చెప్పబడ్డాయి అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడని తెలియజేస్తూ మరొకసారి మనం శివస్థుతిని గురించి తెలుసుకుందాం. తోలుగట్టును కాని బాలి సుందర రాదు తత్వార్థ విచారణ దాపయతుడు ఎద్దుపై ఊరేగు బుద్ధిహీనుడు గాడు సద్వజ్జ కీర్తి విస్తారుండతడు బిచ్చమడుగు గాని పేదవాడయి కాదు ఐశ్వర్యదాతయై అలరునతడు పూజ చేకొనుగాని వెర్రివాడయి కాదు సకలం పునసింబ సాక్షియతడు ప్రాణి ప్రతిచర్య ఏ రీతి ప్రకటమగునో అరసి సహాయమందింపనడుగుగాని కొదివయేముంది వానికి మది తలంప శ్రీ శివా శివాద్వైత విశిష్ట భావా లీలా వినోదుడై లోలోపవిష్ఠుడై చేకూర్చు ఎవ్వడి సృష్టి నెల్ల పూర్ణుడై భూతి ప్రపూర్ణుడై జీవుల పోషించు ఎమ్మడ పూర్వముగను దాయి కామ ప్రదాయి భక్తుల క్షేమం బులించి వీక్షించునెవ్వడు కాలాత్ముడై కాలకాలాగ్ని రుద్రుడై కవలించు సృష్టి సకలంబు ఎవ్వడు అట్టి పరమాత్మ ఆది మధ్యాంతరహితు పరము సర్వాంతరాత్ముడు కృపా విశిష్టుడు శక్తి సంపన్నుడు ఉదయింతు భక్తి మీర శ్రీ శివా శివద్వైత విశిష్ట భావా. చక్కగా శివస్థితితో ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ మనుష్యులుండేటువంటి ఏదైతే ఆ ప్రాకృతమైనటువంటి ఆ యొక్క స్వర్గం ఉందో ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. పురుషార్థ సాధనకు ఉపయోగపడేటువంటి ఏ సృష్టి జరిగిందో తదుపరి బ్రహ్మదేవుడు 3 ప్రాకృత స్వర్గాలు కూడా చెప్పాడు. మరలా అంటున్నాడు, బ్రహ్మ నా సాన్నిధ్యమున ప్రకృతి నుండి ప్రకటితమైందయ్యా. వీటిలో మొదటిది మహత్తత్వ సర్గం, రెండవది సూక్ష్మమైనటువంటి భూతములు అనగా తన్మాత్రల యొక్క సర్గం, మూడవది వైకారిక సర్గము అని చెప్పబడింది. ఈ విధంగా ఈ 3 ప్రాకృతమైనటువంటి సర్గలో కూడా వాటిని ప్రాకృత సర్గ వైకృత సర్గ అని చెప్పారు. తిరిగి మళ్ళా అంటున్నాడు, ఈ 3 కూడా ప్రాకృత సర్గలు. ప్రాకృత వైకృత ఈ 2 విధములైనటువంటి సర్గలను కూడా కలిపినట్లయితే అవి తిరిగి 8 సర్గలు అవుతాయి. ఇవి కాకుండా 9వదైనటువంటి కౌమార సర్గ, ఇది ప్రాకృతమును వైకృతమును కూడా ఈ అన్నింటి యొక్క అవాంతర భేదమును
నేను వర్ణించడానికి నా యొక్క శక్తి లేదు, దీనివల్ల ఉపయోగం కూడా చాలా తక్కువ అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్తున్నాడు. అంతేకాదు ద్విజాత్మక సర్గ ప్రతిపాదించేటప్పుడు దీనికి రెండవ పేరు కౌమార సర్గ. ఈ సర్గమనందు సనక సనందనాది కుమారుల యొక్క మహత్వపూర్ణమైనటువంటి సృష్టి జరుగుతుంది. అలా సనకాది నా యొక్క మానసపుత్రులు నలుగురు బ్రహ్మనైనటువంటి నాతో సమానమైనటువంటి వారు. వారు గొప్ప వైరాగ్య సంపన్నులు. సనక సనందన సనత్ కుమార సంజాతులు ఎవరైతే ఉన్నారో వారు నలుగురు కూడా బ్రహ్మనైనటువంటి నాతో సమానమైనటువంటి వారయ్యా నారదా. వారు గొప్ప వైరాగ్య సంపన్నులు, ఉత్తమ వ్రతమును పాలించేటువంటి వారు. వారి మనస్సు నిరంతరము కూడా భగవంతుడైనటువంటి శివుని యొక్క చింతన ఎందే లగ్నమై ఉంటుంది. వారు సంసారము చేత విముఖులు, మహాజ్ఞానులు. నేను ఆదేశించినప్పటికీ కూడా వారు సృష్టి కార్యమునందు మనస్సును ఏమాత్రం కూడా లగ్నం చేయలేదు. మునిశ్రేష్ఠ నా సనకాది కుమారుడు నా ఆజ్ఞను తిరస్కరించగా దానిని విని నేను మిగుల భయంకరమైనటువంటి క్రోధాన్ని ప్రకటించానయ్యా. అప్పుడు మోహము నన్ను ఆవరించి ఉండింది. అప్పుడు మనస్సులో నేను ఆ శ్రీహరిని విష్ణు భగవాన్ని స్మరించాను. ఆయన వెంటనే వచ్చాడు. నాకు నచ్చజెప్పుచూ, నాయనా బ్రహ్మ, నీవు భగవంతుడైనటువంటి శంకరుని మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చెయ్యి అని నాకు ఆదేశం చేశాడు. అందుచేత మునిశ్రేష్ఠ నారద, శ్రీహరి నన్ను అలా శివుని గురించి తపస్సు చేయమని ఆదేశించగా నేను మహాభయంకరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తపాన్ని ఆచరించాను. సృష్టి కొరకు తపస్సు చేస్తున్నటువంటి నా రెండు బొమ్మముడులకు నాసికకు మధ్య భాగమున ఆ స్వామి యొక్క అవిముక్త నామక స్థలం, మహేశ్వరుని యొక్క మూడు మూర్తుల యందు కూడా ఇతరమైనటువంటి పూర్ణాంశం సర్వేశ్వరుడు, దయాసాగరుడు, భగవంతుడైనటువంటి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రకటితుడయ్యాడయ్యా. ఆ ప్రకృతి పురుషుల యొక్క రూపము అర్ధనారీశ్వర తత్వం. ఆ అర్ధనారీశ్వరుడు నాకు ప్రకటితమయ్యాడు. జన్మరహితుడు, తేజోరాశి, సర్వజ్ఞుడు, సమస్తమును కూడా సృజించేటువంటి వాడు, నీలలోహిత నామమును ధరించిన వాడు, నీలగ్రీవుడు, సాక్షాత్తు ఉమా వల్లభుడు అయినటువంటి ఆ శంకరదేవుడికి చూచి నేను ఆ శంకరదేవుడి యొక్క దర్శనాన్ని గాంచి శంకరుని ఎదుట చూచి గొప్ప భక్తిభావంతో నతమస్తకునయ్యాను. ఆ స్వామిని స్తుతించి మిక్కిలి ప్రసన్నునయ్యాను. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరాస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నకేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శివకామ కామేశ్వరీభ్యాం అని నేను ఆ స్వామిని ప్రార్థించగా మిక్కిలి ప్రసన్నుడయ్యాడయ్యా నా యందు. ఆ దేవదేవేశ్వరునితో అర్ధనారీశ్వరునితో నేను ఇట్లు పలికాను, ప్రభు మీరు రకరకములైనటువంటి జీవులను సృష్టించండి. నా యొక్క ఈ మాటలు విన్నటువంటి ఆ దేవాదిదేవుడు మహేశ్వరుడైనటువంటి రుద్రుడు తనతో సమానమైనటువంటి రుద్ర గణంబులను అలాగే అనేకులను సృష్టించాడు. అప్పుడు నేను నా స్వామి కూడా మహేశ్వరుడైనటువంటి మహారుద్రునితో మరలా ఇట్లు ప్రాధేయపడుతున్నాను, ఇట్లు పలుకుతున్నాను, ఓ దేవా, జనన మరణముల యొక్క భయము చేత ఆ భయముతో కూడుకున్నటువంటి జీవులను సృష్టించండి అని చెప్పాడు. మునివర్య, నా యొక్క ఈ మాటలు విన్నటువంటి కరుణాసాగరుడు, భక్త వాత్సల్యుడు, భోళా శంకరుడు అయినటువంటి మహాదేవుడు నీ అన్న మాటలకు నవ్వాడు. అప్పుడు ఆ శంకరుడు ఇట్లా అంటున్నాడు, ఏమనంటే, ఓ విధాత, నేను జన్మ మరణ భయంతో కూడి శోభిల్లున్నటువంటి జీవులను సృష్టించదు. వారు కర్మలకు అధీనులై దుఃఖ సాగరమును మునిగిపోతూ ఉంటారయ్యా. నేను
దుఃఖ సాగరమున మునిగి ఉన్నటువంటి ఆ జీవులను ఉద్ధరిస్తూ ఉంటారు. గురు స్వరూపమును ధరించి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు వారికి. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి స్వామి వారి యొక్క తస్మై తస్యై శ్రీ గురుమూర్తయే నమః అని చెప్పినట్లుగా స్వామివారు గురు స్వరూపాన్ని ధరించి మనందరికీ కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని ఈ యొక్క భావం. అదే భావాన్ని బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడు తెలియజేశాడు. అప్పుడు నేను వారందరినీ కూడా సంసార సాగరమునకు ఆవలి ఒడ్డునకు చేర్చుతూ ఉంటానయ్యా అని బ్రహ్మదేవుడికి ఆ మహాదేవుడు పలికాడు, చెప్పాడు. ఓ ప్రజాపతి, దుఃఖమును మునిగి ఉన్నటువంటి సకల జీవులను సృష్టిని కూడా నీవే చెయ్యి. నా ఆజ్ఞతో ఈ కార్యమందు ప్రవృత్తులపై ఆ ఉన్నటువంటి కారణం చేత నిన్ను మాయ ఎప్పుడూ కూడా తన యొక్క బంధమును బంధించలేదు. ఎందుకంటే నీవు నా ఆజ్ఞతో ఈ కార్యమంతా కూడా ప్రవృత్తుడైనటువంటి కారణం చేత నిన్నెప్పుడు కూడా ఆ సృష్టి చేసేటువంటి మాయ తన యొక్క బంధముని ఎప్పుడు కూడా నిన్ను బంధించజాలదు అని బ్రహ్మదేవునితో మహేశ్వరుడు ఇట్లు చెప్పి, భగవంతుడు నీలలోహితుడు మహాదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు నేను చూస్తుండగానే తన యొక్క రుద్రగణాలతో పార్షదులతో కూడి అచ్చటి నుండి అంతర్ధానం చెందాడు అని ఆ నారద మహర్షికి బ్రహ్మదేవుడు తనకు మహేశ్వరుడు ఏ విధంగా దర్శనమిచ్చాడు, సృష్టి వర్ణన క్రమము, సృష్టిని ఏ విధంగా ఆ పరమేశ్వరుడు జీవులను ఉద్ధరిస్తాడు, గురుస్వరూపంగా ఆయన అవతరించి గురుస్వరూపాన్ని ధరించి అందరికీ కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని ఈ సృష్టి వర్ణన క్రమం అనేటువంటి ఈ రుద్ర సంహిత సృష్టి ఖండంలో నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడని మనం తెలుసుకుంటాం. శివ మహాపురాణంలో వేదంతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో అని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.